లోకేష్ ప్రయోగం ఆషామాషి కాదు. రా దేశమంతటా ఈ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ రేపు 2029 లోపు జరిగిపోతే హ్యాపీ. అప్పుడు మహిళకి మహిళ పోటీ ఉంటది. ప్రాబ్లం లేదు. కానీ అలా లేకపోయినా 33% రిజర్వేషన్ ఇస్తానన్నారు. అప్పుడు ఒక సవాల్‌ని ఫేస్ చేయడమే. ఇక్కడ సంస్కరణలు అనేటటువంటిది ప్రయోజనం, నష్టం రెండూ ఉంటాయి. 2009 సంవత్సరంలో అంటే 83 సంవత్సరంలో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి ప్రయోగం చేశారు ఎన్టీ రామారావు. విజయం సాధించారు. అదే 2009లో 100 మందికి బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు చిరంజీవి. కానీ ఓటమి పాలయ్యారు. తెలంగాణలో కేవలం 2 సీట్లు వచ్చినాయి. ఆంధ్రాలో 16 సీట్లు వచ్చినాయి. అది కూడా కాపు సామాజిక వర్గం ఏరియాలో వచ్చినాయి. బీసీలు తన వెంట లేరు, తెలుగుదేశంతోనే ఉన్నారు. అలాగే మొన్నటిసారి జగన్మోహన్ రెడ్డి 2024 సంవత్సరంలో రెడ్డి సీట్లు అనేకం తీసేసి బీసీలకు ఇచ్చాడు. బీసీలకి ఏ ప్రాతిపదికన అంటే 50% జనాభా ప్రాతిపదికన అసలు మంత్రివర్గంలో రెడ్లని మార్చాడు, అట్లాగే కాపుల్ని మార్చాడు, అందరినీ మార్చాడు. కానీ బీసీని మాత్రం మార్చకుండా కంటిన్యూ చేశాడు. బీసీ ఎస్సీ ఎస్టీలకి కంటిన్యూ చేసుకొచ్చాడు. ఈవెన్ ఉప ముఖ్యమంత్రిగా బీసీకి ఇచ్చాడు. అలాగే కార్పొరేషన్లలో ఇచ్చాడు. అన్నిట్లలో అంటే ఓసీ సీట్లు కూడా బీసీలకు ఇచ్చాడు. అయినా సరే ఓటమి పాలయ్యాడు. అంటే ఒక తెలుగుదేశానికి సాధ్యమైంది కానీ చిరంజీవికి సాధ్యం కాలేదు. ఇటు పక్కన ఈవెన్ పవన్ కళ్యాణ్ 2019 ఇచ్చాడు అనేక మంది బీసీలకి, ఆయనకి వెళ్ళగాల. ఈవెన్ మన చిరంజీవి ఈయన జగన్ చేసిన ప్రయోగమైన ఫెయిల్ అయ్యింది. ఇక్కడ ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుంది? అందరికీ రిజర్వేషన్లు వచ్చేస్తే దేశవ్యాప్తంగా నో ప్రాబ్లం. లేకపోతే ఉట్టి తెలుగుదేశం మాత్రం 33% ఇస్తే గ్యారంటీ ఆ మార్పును ప్రజలు అంగీకరిస్తారు, గెలిచి తీరతాం అన్నటువంటిది లోకేష్ నమ్మకం. ఏం జరుగుతుందో చూడాలి.